హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా TimeComplexes.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, ఇవాళ మనం జావాలో డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? జావాలో ఎన్ని రకాల డేటా టైప్స్ ఉంటాయి, అవి ఏంటి అనేది ఈ లెసన్లో నేర్చుకుందాం. చూడండి, మనకు డేటా టైప్ అంటే మీకు ఇంతకుముందు సి లాంగ్వేజ్ లెసన్స్లలో చెప్పాను. అంటే మనం ఒక వేరియబుల్కి ఒక డాటా ఇస్తున్నాము అంటే అది ఎటువంటి రకమైన డాటా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి డేటా టైప్ ద్వారానే తెలుస్తుంది అన్నట్టు. దానికి ఎంత సైజు ఉంది అదంతా దేని ద్వారా తెలుస్తుంది అంటే డేటా టైప్ ద్వారా తెలుస్తుంది. చూడండి, డేటా టైప్ అనేది ఇప్పుడు మనకు వివిధ రకాలు ఉంటుంది. దానిలో ఏంటంటే ఒక్కొక్క డేటా టైప్కి సంబంధించిన మెమరీ అన్నిటికీ వేరే వేరేగా ఉంటుంది. చూడండి, ఇక్కడ డేటా టైప్స్లో మనకు డేటా టైప్లో ఏముంటాయి అంటే 2 టైప్స్ డేటా టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రిమిటివ్, ఇంకొకటి నాన్ ప్రిమిటివ్. ఈ నాన్ ప్రిమిటివ్ కిందకి మనకి ఏంటంటే క్లాసెస్, స్ట్రింగ్స్, అరేస్, ఓకేనా, ఇంటర్ఫేసెస్ ఉంటాయి కొన్ని. ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఇవేంటంటే యూజర్ డిఫైన్ చేస్తారు, అంటే ఇవన్నిటి మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా, దీన్ని ఏమంటామంటే మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. అలా కాకుండా మనకి ఇంకొకటి ప్రిమిటివ్ డేటా టైప్స్ అని ఉంటాయి. చూడండి, ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్ ఉంది చూసారా, దీన్నే మనం ఏమంటామంటే ప్రైమరీ డేటా టైప్స్ అని కూడా అనొచ్చు. ఈ ప్రిమిటివ్ డేటా టైప్ని మనం మళ్ళీ 2గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే న్యూమెరిక్, ఇంకొకటి నాన్ న్యూమెరిక్ అని ఉంటుంది. న్యూమెరిక్ కిందకి వచ్చేసి మనకి ఏంటంటే చూడండి, మళ్ళీ న్యూమెరిక్లో మనకి ఇక్కడ ఇంటిజర్స్ అని, ఓకేనా, ఇంటిజర్స్ అని ఉంది. దీనిలో మనకి ఇంటిజర్స్ ఉంటాయి, తర్వాత ఫ్లోటింగ్ పాయింట్స్ ఉంటాయి. ఓకేనా, ఇంటిజర్స్ అంటే తెలుసు కదా మీకు, మామూలుగా నంబర్స్ అన్నట్టు. ఫ్లోటింగ్ అంటేనేమో పాయింట్స్ కోసం ఇచ్చేటప్పుడు మనం ఫ్లోటింగ్ యూజ్ చేస్తాం అన్నట్టు. మళ్ళీ అంతేకాకుండా చూడండి, ప్రిమిటివ్ తర్వాత ఇక్కడ మనకు ఒకటి న్యూమెరిక్లోనే మళ్ళీ ఇక్కడ మనకి ఏంటంటే క్యారెక్టర్ అని కూడా ఉంటుంది ఒకటి, కాకపోతే ఇది క్యారెక్టర్కి సంబంధించిన డేటా టైపు. చూడండి, ఇక్కడ న్యూమెరిక్ కాకుండా నాన్ న్యూమెరిక్లో ఒక కొత్త డేటా టైప్ వచ్చింది ఇందులో జావాలో. దాన్ని ఏంటిది అంటే బులియన్ అంటాం అన్నట్టు. ఓకేనా, ఇది బులియన్ ఇక్కడ ఉంది చూడండి. అదేంటంటే నాన్ న్యూమెరిక్ డేటా టైప్ కిందకి వస్తుంది. తర్వాత వచ్చి చూడండి, ఇక్కడ మనం ఇంటీజర్స్లో ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నామంటే అంటే ఇంట్ అని మీకు ఇంతకుముందు నేను సి లెసన్స్లలో చెప్పాను. కాకపోతే ఇక్కడ చూడండి, దీనిలో షార్ట్, ఇంట్, లాంగ్ అనేది మనకి ఇంతకుముందు కూడా వచ్చాయి. కాకపోతే దీనిలో ఒకటి ఎక్స్ట్రాగా ఏమొచ్చిందంటే ఒకటి బైట్ అని వచ్చింది అన్నట్టు. ఈ డేటా టైప్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది దీనిలో మనకు C++తో పోల్చుకుంటే. ఇంకొకటి బులియన్ అనే డేటా టైప్ కూడా ఒకటి ఎక్స్ట్రా వచ్చింది అన్నట్టు. ఈ 2 డేటా టైప్స్ మనకు దీనిలో జావాలో ఎక్కువగా ఉంటాయి. మిగతా మీకు మామూలుగా ఇంతకుముందు సీలో ఏం కనిపించాయో అవే కనిపిస్తున్నాయి చూడండి. షార్ట్ కానీ, ఇంట్ కానీ, లాంగ్ కానీ, ఫ్లోట్ కానీ, డబుల్ కానీ, క్యారెక్టర్ కానీ, ఇవన్నీ మనకి ఇంతకుముందు C++లో కనిపించినవే. చూడండి, వీటికి ప్రతిదానికి ఒక్కొక్క మెమరీ ఉంటుంది. ఇప్పుడు మనకు జావాలో వచ్చేసి చూడండి, దీనికి ఇక్కడ బైట్ ఉంది చూసారా. ఈ బైట్ అనే డేటా టైప్కి మనకి ఎంత అంటే 1 బైట్ ఉంటుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ 8 బిట్స్ అని ఉంది. అంటే యాక్చువల్లీ ఇక్కడ సైజ్ అనేది బిట్స్లలో ఇచ్చాం, కాకపోతే 8 బిట్స్ ఈక్వల్ ఎంత 1 బైట్ కదా. అంటే ఈ బైట్ అనే దానికి ఎన్ని బిట్స్ అంటే 8 బిట్స్, అంటే 1 బైట్ మెమరీ దీనికి యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే 0 to 9 నెంబర్స్, 0 to 9 అంటే i = 0, i = 2 అట్లా 9 వరకు యూజ్ చేసుకోవడానికి ఈ డేటా టైప్ని యూజ్ చేస్తాం అన్నట్టు. తర్వాత ఇంకొకటి షార్ట్ అని ఉంటుంది. షార్ట్ అనేది ఏంటంటే మనకు 2 బైట్ల మెమరీని యూజ్ చేసుకుంటుంది. ఓకేనా, 2 బైట్స్ మెమరీని యూజ్ చేసుకుంటుంది షార్ట్ అనేది. ఓకే, అంటే ఈ నెంబర్స్ నుంచి రేంజ్ ఎంత అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, 32,767 to -32,768. ఓకేనా, ప్లస్లలో అయితే ఇంతవరకు స్టోర్ చేసుకోవచ్చు, మైనస్లలో అయితే ఇంతవరకు స్టోర్ చేసుకోవచ్చు షార్ట్లో. అదే ఇంట్లోకి వచ్చేసరికి 4 బైట్స్ ఉంటుంది. ఇక్కడ 32 బిట్స్ అని ఉంది, 32 బిట్స్ అంటే 4 బైట్స్ అన్నట్టు. ఓకేనా, అంటే మనకి ఇంతకుముందు సిలో C++లో దాని సైజ్ ఎంత అంటే ఇంటిది 2 బైట్స్ మాత్రమే. జావాలోకి వచ్చేసరికి దానికి ఇంట్ అంటే ఎంత అంటే 4 బైట్స్, షార్ట్కి 2 బైట్స్ ఇచ్చారన్నట్టు, ఇంటికి వచ్చేసి 4 బైట్. కానీ దాన్ని ఎంతవరకు స్టోర్ చేసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ -2^31 to +2^31 - 1 ఇంతవరకు స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, తర్వాత వచ్చేసి లాంగ్ అనే దాంట్లో ఎంత అంటే 8 బైట్స్. ఓకేనా, దీనికి వచ్చేసి 4 కదా, దీనికి వచ్చేసి 8 బైట్స్ మెమరీని స్టోర్ చేసుకోవచ్చు. 8 బైట్స్ అంటే పెద్ద పెద్ద నెంబర్స్. అంటే ఇప్పుడు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయనుకోండి, లేకపోతే మన ఒక గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయనుకోండి, వీటిని కౌంట్ చేస్తే అవి చాలా పెద్ద అంటే క్రోర్స్లలో 100 crores, 1000 crores, lakh అట్లా పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటాయి కదా. అలాంటి వాటిని పెద్ద పెద్ద నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి ఏంటంటే మనం ఈ లాంగ్ అనే డేటా టైప్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఎందుకంటే అవి ఇంట్లో పట్టవు. పెద్ద పెద్ద నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలి అంటే లాంగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అన్నట్టు. తర్వాత ఫ్లోట్ అని ఉంటుంది. ఫ్లోట్ అనేది కూడా ఎన్ని బైట్స్ అంటే 4 బైట్స్ తీసుకుంటుంది. ఇదేంటంటే డెసిమల్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. డెసిమల్స్ అంటే తెలుసుగా, పాయింట్స్ 30.5, 60.5 అట్లా పాయింట్స్ని స్టోర్ చేసుకోవాలి అంటే ఫ్లోట్ యూజ్ చేస్తాం. అలా కాకుండా ఈ డెసిమల్స్లో కూడా మనకు పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, పెద్ద పెద్ద డెసిమల్ నెంబర్స్ ఉంటాయి. అలాంటి వాటిని మనం స్టోర్ చేసుకోవడానికి ఏం యూజ్ చేస్తామంటే డబుల్ అనే దాన్ని యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా, ఈ డబుల్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే
పెద్ద నెంబర్స్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. తర్వాత క్యారెక్టర్ వచ్చేసి 2 బైట్స్. మనకి ఇంతకుముందు సిలో కానీ C++లో కానీ క్యారెక్టర్ అంటే 1 బైటే ఉండేది. ఇప్పుడు దీనిలోకి వచ్చేసి ఎంత అంటే జావాలో 2 బైట్స్ అన్నట్టు. ఓకేనా, దాన్ని ఎంత స్టోర్ చేసుకోవచ్చు, 2 బైట్స్ స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత బూలియన్ అని ఉంటుంది. ఈ బూలియన్ అనేది ఏంటిదంటే మనము ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి ఇక్కడ ఈ బూలియన్ అనేది ఏంటంటే కండిషన్ని చెక్ చేయడానికి, టెస్ట్ కండిషన్ని చెక్ చేయడానికి ఈ బూలియన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. దీనికి 2 వాల్యూస్ ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్ అన్నట్టు. దీనికోసం ఈ బూలియన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇవి మనకు జావాలో ఉండే డేటా టైప్స్ వాటి మెమరీస్ అన్నట్టు. ఓకే.